ఆరోపణలు చేస్తున్నటువంటి టీడీపీ లీడర్లనైనా లేదా ప్రజా సంఘాల లీడర్లనైనా ఆ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఉక్కు ప్రవీణ్ కావచ్చు, బీటెక్ రవి కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. మీరు కూడా ఈ మధ్య ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషి గారి పైన విపరీతంగా నేరుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని కూడా బీటెక్ రవి అదేవిధంగా ఉక్కు ప్రవీణ్ లాగా మీరు కూడా సెంట్రల్ జైలు సందర్శించాలని ఉన్నట్టున్నారు. ఆ పనిగా అంజద్ బాషా గారిని చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతాడు. మహిళలు దీన్ని ఒప్పుకోరు. నేను ప్రశ్నిస్తూ ఉంది అంజద్ బాషా గారిని, మీరు ఏమి డెవలప్మెంట్ చేశారు అని చెప్పి. ఆయన నేను ఇది చేశాను అని చెప్పాడు. 2150 కోట్లు. నేను అది నీ ఆస్తుల అభివృద్ధి పనుల, మాకు క్లారిటీ కావాలని అడిగాను. ఆ క్లారిటీ ఆయన ఇప్పటికి ఇవ్వకుండా 1 నెల అయిపోతూ ఉంది. ఈరోజు మీరు అంటున్నారు కేసులు పెట్టి, ఆ విధానానికి ఆల్రెడీ అందరి లీడర్ల మీద దిగడం కానీ, శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. మొన్న అంగళ్ళ విషయం కేసులో కూడా ఆయన లేకపోయినా